ఈ స్పూన్ కోఆపరేట్ చేయట్లేదు. అందుకే నేను తినిపిస్తానన్నప్పుడు బుద్ధిగా తినాలి. ఇవ్వండి. ఏం అవసరం లేదు. ఇవ్వమంటుంటే ఓవర్ చేస్తున్నావు. ఇవ్వు ఇవ్వు ఇవ్వు. ఇవ్వా? తినండి. ఏంటి బెదిరిస్తున్నావా? ఒంగో పెట్టి మరి గుద్దుతా మాట వినకపోతే. తినండి. దీన్ని ఎన్నిసార్లు బాధ పెట్టాను. అక్కడ పెళ్లికి ఓకే చెప్పాను, నిశ్చితార్థం చేసుకోవడానికి రెడీ అయ్యాను. అయినా దీనికి నా మీద కోపం రావట్లేదా? ఏంటంటున్నారు? ఏం లేదేం లేదు. రంగుల్లో పొలమారుతుంది అయ్యో ఏమండి ఏమండి? ఏమండి, భోంచేసేటప్పుడు ఏమీ ఆలోచించకూడదు. ఆలోచిస్తే ఇలాగే పొలమారుతుంది. ఏమండి, నేనొక మాట అడుగుతాను, నిజం చెప్తారా? చేతికి దెబ్బ అనుకోకుండానే తగిలిందా? లేదే. నీ మీద పెంచుకున్న ప్రేమని మర్చిపోలేక, నిన్ను వదులుకోలేక, ఆ పెళ్లి ఇష్టం లేక, నిశ్చితార్థం ఆపడానికి నా చెయ్యి నేనే ఫోటో కేసు కొట్టుకున్నాను. పోనీలేండి,
నిజాన్ని సూటిగా చెప్పే ధైర్యం లేకపోయినా ఇండైరెక్ట్గా అయినా నిజాన్ని చెప్పారు. మీ మనసులో నేనున్నానని కన్ఫర్మ్ అయిపోయింది. నాకది చాలు. తీరిగ్గా కూర్చోడం కాదే, నెక్స్ట్ స్టెప్ ఏంటో తీసుకోవే. అవునత్తయ్య, మీరిలా సైలెంట్గా ఉంటే రోజులు గడిచిపోతూ ఉంటాయి. జరిగిన ఇన్సిడెంట్స్ మరుగున పడిపోతాయి. గుండమ్మ చేసిన తప్పు కప్పబడిపోతుంది. లేని ప్రేమలు పుట్టుకొస్తాయి. ఇప్పుడు నీ కొడుకు ఆ గుండమ్మ మాయలో పడి డైరెక్ట్గా కాదు అనకుండా నాటకాలాడుతున్నాడు. తెలివిగా పెళ్లిని తప్పించుకోవాలని చూస్తున్నాడు. అవునత్తయ్య, హా, రేపు బావగారు మీ మాటను వినాల్సిన అవసరం నాకు లేదు, గుండమ్మ కావాలి, తను నా భార్య, నేను తనతోనే ఉంటానని డైరెక్ట్గా చెప్తే అంటే అలా బావగారు చెప్తారని కాదత్తయ్య, ఆ గుండమ్మ చాకచక్యంగా అలా చెప్పిస్తుంది. అది మీకు పర్వాలేదా? మీ మాట చెల్లుబాటు అవ్వకుండా గుండమ్మ చేస్తే దాని ముందు తలదించుకుని ఇంట్లో మీరుండగలరా? నా మొగుడికే నేనెప్పుడూ తల వంచలేదు. ఆ గుండమ్మకి నేనెందుకు తల వంచుతాని? ఆల్రెడీ ఆదితో మాట్లాడాలని రమ్మని పిలిచాను. పెళ్ళాం ప్రేమని అది గుర్తు చేస్తే తల్లి ప్రేమని నేను గుర్తు చేసి వాడికి పెళ్లి చేస్తాను. అత్తయ్య, అదిగో బావగారు వస్తున్నారు. మేమిక్కడుంటే బాగోదు. మేము ఆ పక్కనుంటాం, మీరు మాత్రం. అమ్మ సెంటిమెంట్కి తిరుగుండదు. మీరే చూస్తారుగా వాణ్ణి ఎలా లాక్ చేస్తాను. అమ్మా, నాతో ఏదో మాట్లాడాలన్నావంట. దేని గురించి అమ్మా? కూర్చోరా. చెప్పమ్మా. నాది నేను చనిపోతే నా తలకురువి నువ్వే పెడతావా లేదా తమ్ముడితో పెట్టిస్తావా? అమ్మా, అవేం మాటలమ్మా? ఆహా, నీ చేత్తో తలకరువు పెట్టించుకోవాలన్నది నా ఆశ. నేను పోయిన తరువాత ఏం జరుగుతుందో తెలీదు కదా. అందుకే ఎందుకైనా మంచిదని ముందే తెలుసుకుందామని అడుగుతున్నాను. ఇప్పుడు ఏమైందమ్మా? నువ్వు సడన్గా చావు గురించి మాట్లాడుతున్నావేంటమ్మా? ఉండే కొద్దీ మనుషుల మీద నమ్మకాలు సన్నగిల్లిపోతున్నాయి. నా కొడుకు ఎట్టి పరిస్థితుల్లో నా మాట కాదనడని నమ్మేదాన్ని. నువ్వు కూడా ఎప్పుడూ అలాగే ఉండేవాడివి. కాని నీ కొడుకు నీ మాట వింటాడా నా మాట వింటాడా అని ఛాలెంజ్ చేసేవాళ్లు ఎక్కువయ్యారు నాన్నా. దానికి తగ్గట్టే జరుగుతున్నాయి కూడా. అమ్మా, నా చేతికి దెబ్బ తగిలి నిశ్చితార్థం ఆగిపోయిందని అలా మాట్లాడుతున్నావా అమ్మా? పోనీలే నాన్నా, ఆ అమ్మ ఎందుకు బాధపడుతుంది అనే విషయాన్ని ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకున్నావు. నీ చేతికి దెబ్బ అనుకోకుండానే తగిలిందా నాన్నా? నేను నిన్ను ప్రశ్నించడానికో
ఎందుకిలా చేశావని నిలదీయడానికో నేను నిన్నిక్కడికి పిలిపించలేదు నాన్నా. నీకు గుండమ్మ అంటే ఇష్టం ఉంటే, దాంతోనే నీకు లైఫ్ లాంగ్ బతకాలనిపిస్తే ధైర్యంగా నాకా మాట చెప్పరా? నాన్నా, ఎందుకంటే ఇది నీ జీవితంరా. అమ్మ కోసమో నాన్న కోసమో నిర్ణయాలు తీసుకుని నీ లైఫ్ని పాడు చేసుకోకు నాన్నా. ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందామమ్మా. లేదురా, ఇప్పుడే తేలిపోవాలి. ఎందుకంటే నాకనిపిస్తోంది నేను బ్రతకనేమోనని. అమ్మా, ఒరే నాన్న, నేను దూరమైపోతాను అన్న మాటకే నువ్వు తట్టుకోలేకపోతున్నావే. చిన్నప్పటినుంచి ప్రాణంగా నిన్ను పెంచి అంచెలంచెలుగా నువ్వు ఎదుగుతుంటే ఆనందపడి ఒక మంచి అమ్మాయితో నీకు పెళ్లి చేసి ఆ అమ్మాయితో నువ్వు లైఫ్లో హ్యాపీగా పిల్ల పాపలతో ఉంటే చూడాలని ఎన్నో కలలు కన్నానురా. నేను ఎన్నో కలలు కన్నాను. కాని నీకిష్టం లేని భార్య వచ్చి ఎలాంటి సంసార సుఖం లేకుండా నువ్వొక మోడులా ఇలా జీవితం గడిపేస్తూ ఉంటే చూస్తూ నేను ఎలా తట్టుకోగలను నాన్నా? నాన్నా, చిన్నప్పుడు నీకు కోలుకోలేని జబ్బు చేస్తే ఆ దేవుడి ముందు నిలబడి నా ప్రాణాలు తీసుకొని నా బిడ్డ ప్రాణాలు కాపాడు దేవుడా అని వేడుకున్నాన్రా. ఎన్నో పూజలు చేశాను, ఉపవాసాలు చేశాను. అవన్నీ చేసి నిన్ను బ్రతికించుకుంది నిన్నిలా చూడటానికేనా? భార్య ఉండగా మరో పెళ్లి చెయ్యడం అనుకోకుండా సమాజానికి తప్పనిపించొచ్చురా. ఇంట్లో వాళ్ళకి తప్పనిపించొచ్చు, నీకు కూడా తప్పనిపించొచ్చు. ఎంతమంది తప్పు పట్టినా ఏ కన్నతల్లైనా కోరుకునేది బిడ్డ సుఖం కోసమే కదా నాన్న. మీ అత్త మామూలుగా రాయట్లేదుగా సోపు. నాన్న, అది కన్నతల్లిగా నా ధర్మాన్ని నేనెప్పుడూ తప్పలేదురా. ఈ పెళ్లి విషయంలో కూడా అంతే. ఎవరేమనుకున్నా పర్వాలేదు, కాని నీ సంతోషమే నాకు ముఖ్యం. నీకు ఆ గుండమ్మతో సుఖం లేదు అన్న విషయం నాక్కూడా తెలుసురా. ఇంతకాలం కలిసున్నారు కాబట్టి, నీది జాలిగుండె కాబట్టి దాని మీద కన్సర్న్ ఉండొచ్చు, కాదనట్లేదు. కాని తనకు మాలిన ధర్మం పనికిరాదు నాన్నా. సరే, అయిందేదో అయిపోయింది. నేను నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను. నువ్వేమంటావు నాన్నా? నీకు ఈ అమ్మంటే ప్రేముందా నాన్నా? ఈ అమ్మ మాటకి విలువుందా? బిడ్డని ముందు పెట్టుకుని నువ్వు నమ్ముతావు కదా నాన్న అనే పరిస్థితి ఏ తల్లికి రాకూడదు, కాని నాకొచ్చింది. నాన్నా, చెప్పు. ఒకే ఒక మాట చెప్పు. నాకు గుండమ్మే కావాలి,
దానివల్ల ఎన్ని అవమానాలైనా భరిస్తాను. కోడలు కాబట్టి మీరు కూడా భరించండి అని ఒక్క మాట చెప్పేయి నాన్న. మళ్ళీ మళ్ళీ ఈ టాపిక్ జీవితంలో నీతో మాట్లాడను. లేదా అమ్మ ఇబ్బంది పడుతుందని మ్, మాట వరుసకేదో మాట అనేసి వెళ్ళొద్దు నాన్నా. మీ అమ్మ దగ్గర తీసుకున్న ఆఖరి మాట. ఇగో నీ నిర్ణయం ఏంటో చెప్తావా? పోతే నీ నిర్ణయమే నా నిర్ణయం అంటావా? ఏదో ఒకటి చెప్పు నాన్నా, చెప్పు. నిన్ను బాధ పెట్టి నేను పొందేదేముందమ్మా? నీ నిర్ణయమే నా నిర్ణయం. ఈ పెళ్లి చేసుకొని నేను బాగుంటానని నువ్వు నమ్మితే నీ ఇష్టం అమ్మా. నీ మాట నేను కాదన్నా. నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసు. నా కొడుకు నా మాట కాదనడని ఈ అమ్మంటే వాడికి ఎంతో ఇష్టమని. నాకు తెలుసురా, అమ్మ కోసం ఏదైనా చేస్తావురా, ఏదైనా చేస్తావు. భగవంతుడా, ఇంతకాలం నా భర్త తన మనసులో ఉన్న ప్రేమని నా ముందు బయట పెడతాడు. ఆ ప్రేమే ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తుందని ఇప్పటిదాకా ధైర్యంగా ఉన్నాను. నా భర్తకి నా మీద ప్రేమ ఉంది, కానీ అది బయట పెట్టే సమయానికి దాన్ని మూసేశారు స్వామి. అమ్మ ప్రేమని తెర కప్పేసి ఆయన గొంతు నొక్కేశారు. ఈ పెళ్లి ఇష్టం లేకపోయినా నా మీద ఎంత ప్రేమున్నా బయటికి చెప్పడు. ఆయన తీసుకున్న నిర్ణయం నన్ను బలి చేస్తుందని తెలిసినా, తనే బలైపోతాడని తెలిసినా ఆయన నోరు విప్పరు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో, ఈ పెళ్లిని ఎలా ఆపాలో నాకు అర్థం కావడం లేదు స్వామి. నువ్వే ఏదో ఒకటి చెయ్యి, నా భర్తని నాకు దక్కించు. ఈ పెళ్లి జరగకుండా చెయ్యి స్వామి, ఈ పెళ్లి జరగకుండా చెయ్యి.
మామయ్య, తాతయ్య, హారతి తీసుకోండి. దేనికమ్మా హారతి? చిన్నప్పటి నుంచి ఆ దేవుణ్ణి పూజిస్తూనే ఉన్నావు. తిరిగి ఆ దేవుణ్ణి నీకేం చేశాడమ్మా?